ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా సాగే ప్రచారం, అత్యధికులు నమ్మే ప్రచారం కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి పోతాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే వివిధ కంపెనీలు ఏపీకి క్యూ కట్టేస్తాయని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని. ఇది ఒక సెక్షన్ బిల్డప్ చేసినటువంటి నెరేటివ్, అత్యధికులు నమ్ముతున్నటువంటి నెరేటివ్ కూడా. మరి నిజమేనా? అలాంటిదే వాస్తవమా? అడపదడప కొన్ని కంపెనీలు ఎవరు అధికారంలో ఉన్నా పోవచ్చు, రావచ్చు. కానీ మొత్తంగా ఒక ముఖ్యమంత్రి ఉంటే కంపెనీలన్నీ, పెట్టుబడులన్నీ పోతాయన్నట్టు, మరొకరు ముఖ్యమంత్రి అయితే మాత్రమే పెట్టుబడులన్నీ తరలి వచ్చేసి కుప్పలు కుప్పలుగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారన్నట్టు చెప్పే మాటలే అత్యంత విస్మయకరంగా ఉంటాయి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014-19 కాలంలో ఆంధ్రప్రదేశ్లో లూలు మాల్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్కి సమీపంలో అత్యంత ఖరీదైనటువంటి భూమిని కేటాయించారు. లూలు మాల్ రాష్ట్రానికి వచ్చేసినట్టు, వైజాగ్ అభివృద్ధికి ఆ మాల్తో మొత్తం స్వరూపమే మారిపోతుందన్నట్టు ప్రచారం చేశారు. తీరా 2017లోనే భూమి ఇచ్చినప్పటికీ 2019 వరకు లూలు సంస్థ అక్కడ నిర్మాణం చేపట్టలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లూలు మాల్ కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేసేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇనార్బిట్ మాల్కి అదే వైజాగ్లో భూములు కేటాయించారు. ఆ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టారు, పనులు పూర్తయ్యాయి. తాజాగా నిర్మాణం పూర్తి కావడమే కాకుండా అల్లు అర్జున్ తన థియేటర్ను కూడా ప్రారంభించారు. వైజాగ్ అభివృద్ధిని ఆయన కొనియాడుతూ మరింతగా ఈ నగరం ముందుకెళ్ళాలి అనే అభిలాషను కూడా ఐకానిక్ స్టార్ వ్యక్తం చేశారు. ఇలా అల్లు అర్జున్ థియేటర్ కూడా ప్రారంభించడానికి తగ్గట్టుగా ఇనార్బిట్ మాల్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇన్వెస్ట్మెంట్స్కి ఒప్పందం కుదరడం, నిర్మాణానికి భూములు కేటాయించడం, నిర్మాణ పనులు చేపట్టడం, అది పూర్తయ్యి ఇప్పుడు విశాఖవాసులకి అందుబాటులోకి రావడం, ఇదంతా మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. అదే చంద్రబాబు నాయుడు 2017లో భూమి ఇస్తే 19 వరకు నిర్మాణ పనులే మొదలెట్టగా, తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భూములు కేటాయిస్తే ఇప్పుడు వరకు ఆ వ్యవహారం తేలిన దాఖలాలే లేవు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కంపెనీలు కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు కోట్ల రూపాయలు వచ్చి పడిపోతున్నట్టుగా చెప్తున్నటువంటి ప్రచారం లూలు మాల్ మనకి చాటుతున్నటువంటి ఉదాహరణ. ఇదే లూలు మాల్కి విజయవాడలో కూడా అత్యంత ఖరీదైనటువంటి ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వచ్చాయి. ఏపీ హైకోర్టు వరకు వ్యవహారం వెళ్ళింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ జీవోని తోసిపుచ్చే పరిస్థితి వచ్చిన సమయంలో నేరుగా ప్రభుత్వమే తన జీవోని తానే ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాము భూముల కేటాయింపు విషయంలో లూలుకి యథేచ్ఛగా అడ్డగోలుగా భూములు ఇచ్చేస్తున్నటువంటి వైనం, ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టేస్తున్నటువంటి తీరు ప్రభుత్వమే అంగీకరించాల్సిన పరిస్థితి విజయవాడ లూలు మాల్ ఎపిసోడ్లో రాష్ట్రమంతా చూసింది. మరి ఎక్కడ లూలు మాల్ భారీ స్థాయిలో ఏపీలో పెట్టుబడులు పెట్టేస్తున్నట్టు, ఖరీదైనటువంటి భూములు దానికి కేటాయించినట్టు, వాళ్ళేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్పిన ప్రచారం ఎక్కడ? లూలు మాల్ హైదరాబాదులో, కోచిలో, లక్నోలో, దేశమంతా అనేక చోట్ల భూములు కొనుగోలు చేసి మాల్ నిర్మాణం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం లూలు మాల్కి అటు ఆర్టీసీ స్థలాలు, ఇటు విలువైనటువంటి బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి స్థలాలు ఇవన్నీ అప్పనంగా కట్టబెట్టడానికి సిద్ధమైపోయింది. అయినా కానీ లూలు మాల్ మాత్రం ఆచరణ రూపం దాల్చిన దాఖలాలు లేవు. లూలు ఇంకా ప్రకటనలోనే ఉంది, ఇనార్బిట్ మాల్ అప్పుడే అందుబాటులోకి వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎవరు రాష్ట్రంలో అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్టు? చంద్రబాబు చుట్టూ సాగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత? లూలు మాల్కి ఇనార్బిట్ మాల్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూస్తే, ఈ రెండు మాల్స్ విషయంలో వైజాగ్లోనే జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఎవరి హయాంలో అసలు పెట్టుబడులు వస్తున్నట్టు, ఎలాంటి ఫలితాన్ని ఎవరి హయాంలో దక్కించుకుంటున్నట్టు, ఈ రెండు ఒక ఉదాహరణ. ఇలా చాలా అంశాలు మనం ప్రస్తావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దేశంలోనే 3 రాష్ట్రాలకు కేటాయిస్తే ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించి ఇప్పటికే 6 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలుత కాకినాడలో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత దాన్ని ప్రతిపాదన మార్చి పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నక్కపల్లి చెరువులో నిర్మించే ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో 2.5 ఏళ్ళగా ఆ వ్యవహారం ముందుకు ఒక అడుగు
వెనక్కి 2 అడుగులు అన్నట్టుగా మారింది. తాజాగా ఆ బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం పేరుతో హడ్కో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అప్పులు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రకాల మార్గాలు అన్వేషిస్తుందో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఒక ఉదాహరణ అన్నట్టు. హడ్కో సంస్థ నుంచి ఏకంగా సుమారు 8.5% ఇంట్రెస్ట్ రేటుతో 700 కోట్ల రూపాయలని చంద్రబాబు సర్కారు అప్పుగా తీసుకొస్తోంది. అంటే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు దాదాపుగా ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వడానికి కూడా చంద్రబాబు దగ్గర నిధులు ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే మరి అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు అంటూ సాగుతున్నటువంటి ప్రచారానికి ఇలా ఒక బల్క్ డ్రగ్ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా అప్పుల కోసం పరిగెట్టినటువంటి చంద్రబాబు సర్కారు తీరుకి ఏమైనా పొంతనుందా? ఎక్కడైనా పోలుకుందా? మరి ఏంటి ఈ ప్రచారం? ఎందుకు ఈ ప్రచారం? అంటే అది చంద్రబాబు సామర్థ్యం, జగన్మోహన్ రెడ్డి వైఫల్యంగా మనం చూడాల్సి ఉంటుంది.